హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు థంబ్నైల్ చూసి చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇవాళ నేను మీకోసం ఏం వీడియో తీసుకొచ్చాను. మరి వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. మన తెలంగాణలో ఉన్న రాష్ట్రపతి భవన్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఇక్కడ డీటెయిల్స్ ఏంటి అన్నీ మీకైతే కంప్లీట్గా వీడియోలో చెప్పేస్తాను, వచ్చేయండి. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM. మనమైతే ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చు, ఇలాగ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఈ కనిపించే బిల్డింగ్లోనే మనకైతే టికెట్స్ ఇస్తారు, లేదంటే అక్కడ మనం స్కాన్ చేసే QR కోడ్ని మనం కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే గేట్ నెంబర్ 2కి వెళ్ళేటప్పుడు నాకైతే చిన్న చిన్న పిల్లలు చాలా మంది కనిపించారండి. స్కూల్ పిల్లలకి అలాగే అప్ టు ఇంటర్ వరకు మనకి రాష్ట్రపతి భవన్ అయితే చూడటానికి ఫ్రీ అవైలబిలిటీ అయితే ఇచ్చారంట. నార్మల్ డేస్లో మనం అందరం వెళ్ళి ఇక్కడైతే విజిట్ చేయొచ్చండి. ఇక్కడైతే పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా అలా వెళ్తే ఇంట్లోనే మన రాష్ట్రపతి భవన్ ఎంట్రన్స్ అయితే వచ్చింది. ఈ రాష్ట్రపతి ఎంట్రన్స్ లో మనం తీసుకున్న టికెట్స్ అయితే స్కాన్ చేసి వాళ్ళకున్న కొంచెం సెక్యూరిటీ చెక్స్ అయితే చేసి మనల్ని అయితే లోపలికి పంపిస్తారు. లోపల చూస్తా ఉంటే ఏదో నేను చిన్న సైజ్ పాత బిల్డింగ్లు ఉంటాయి అనుకున్నాను, కానీ లోపల అయితే చాలా బాగుంది. మీరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ అందరికి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఇచ్చేస్తాను. ఇంకా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కూడా మీకైతే వచ్చేస్తుంది. రండి అలా ఫ్రంట్కి వెళ్తే ఇంకా ఏమున్నాయో అన్ని చూపించేస్తాను మీకు. ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే ఫుల్ గ్రీనరీ ఉందండి. ఇక్కడ ఫుల్గా అయితే మొక్కలు పెంచుతున్నారు. ఇవన్నిటిని ఇంకా సపోటా మొక్కలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే రాష్ట్రపతి గారు కూడా మనకైతే టేస్ట్ చేస్తారంట. ఇంకా అలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడైతే నాలెడ్జ్ గ్యాలరీ ఉందండి. నాలెడ్జ్ గ్యాలరీలో అయితే చాలానే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మరి ఆ నాలెడ్జ్ గ్యాలరీలో ఏమున్నాయో మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా రాక్ మీద అయితే ఆర్ట్ చేశారండి. కంప్లీట్గా మన విజువల్స్ అన్ని చూసుకోవచ్చు ఇలా వస్తే. ఇంకా నాలెడ్జ్ బోర్డ్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి. నాలెడ్జ్ గ్యాలరీలోకి వెళ్ళగానే మనకైతే ఒక కారు అలాగే ఒక బుల్లెట్ కార్ట్ అయితే కనిపిస్తుంది. ఇదైతే మన ప్రీవియస్ ప్రెసిడెంట్స్ వాడిన బుల్లెట్ కార్ట్ అలాగే కార్ అంట. ఇంక ఈ వీడియోలో ఇది అయితే చాలా హైలైట్గా ఉంటుందండి. ఈ లోపల అయితే మనకి చాలా రకాలుగా అన్ని ప్రీవియస్గా ఏం జరిగాయి, ఫైట్స్ ఏంటి, ఎవరు ఎలాగా పోట్లాడి మనకి దేశాలని రాజ్యాలను ఎలా సంపాదించారు అన్నీ అయితే చాలా ఉంటాయి. నెహ్రూ గారివి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్వి అందరివి చాలా మంది అయితే ఇక్కడ మెమోరియల్స్ అలాగే వాటి హిస్టరీస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడికి విజిట్ చేస్తే మనం చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇంక ఈవిడని చూసారా, ఈవిడే మన రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి అంటే ఎవరో మీకు అందరికీ ఇప్పటికి ఐడియా ఉంది కదా, అదే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. మన ఇండియాకి చాలా గవర్నమెంట్ పొజిషన్లో ఉండి ఆవిడ మన ఇండియాని అయితే ఫ్రంట్కి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కో దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అదంతా నేనైతే మీకు చదివి చెప్పలేను, కానీ ఇక్కడికైతే విజిట్ చేసి మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ పక్క రూమ్లో మనకైతే కిచెన్ యూటెన్సిల్స్ అందరూ అన్నీ ఉంటాయండి. ఇది పూర్వకాలంలో యూజ్ చేసినవి. ఇదైతే ఒక ఆర్ట్ గ్యాలరీ. ఇదివరకు అయితే మన డైనింగ్ హాల్ అవన్నీ ఇలా ఉండేవంట. ప్రీవియస్గా ఏడీసీ వింగ్స్ అవన్నీ ఉంటాయి లోపల, వాటిల్లో డైనింగ్ హాల్స్ ఇలా ఉండేవని ఇక్కడైతే పిక్స్ అయితే పెట్టారు. ఇంకా ఆపోజిట్ సైడ్లోకి వస్తే మనకైతే 9 బ్లాక్స్ ఉంటాయండి. ఆ 9 బ్లాక్స్లో డిఫరెంట్గా మనకు ఆర్ట్ గ్యాలరీస్ అయితే పెట్టారు. అక్కడ లోపల ఏమేమి ఉంటాయి అన్నీ మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇక్కడైతే ఒక దాంట్లో నేషనల్ ఎంబ్లం అలాగే ఇంకో దాంట్లో రాష్ట్రపతి గారి ఫోటో అలాగే ఇంకో దాంట్లో గాంధీ గారి గురించి అలాగే ఒక పక్క దాంట్లో మనకి మొత్తం ఈ ఏడీసీ వింగ్స్ సెంట్రల్ వింగ్స్ అన్నీ ఎలా ఉంటాయని దాని ఫొటోస్, అలాగే పక్కనే ఢిల్లీ యొక్క రాష్ట్రపతి భవన్ ఎలా ఉంటుందనే వ్యూ అయితే ఇక్కడ మనం చూడొచ్చండి. ఢిల్లీలో మన యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఇలా ఉంటుందంట రాష్ట్రపతి భవన్ది. సో ఇలా అన్ని విజువల్స్ మీకైతే చాలా క్లియర్ కట్గా ఇక్కడైతే ఉంటుందండి. స్టార్టింగ్లో చూపించాను కదా ఆ కార్, మన రాష్ట్రపతులు వాడుతున్నారంటే మినిమం ఉంటుంది కదా, ఈ కార్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి.
ఇంకా అలా నాలెడ్జ్ గ్యాలరీ నుంచి బయటికి రాగానే మనకైతే రాష్ట్రపతి భవన్ ఎంట్రన్సెస్ అయితే కనిపిస్తాయండి. అలా స్ట్రైట్గా వెళ్తుంటే మనకైతే రాష్ట్రపతి భవన్లో ఉండే వింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ రాష్ట్రపతి భవన్లో టోటల్గా 3 వింగ్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా రాష్ట్రపతి భవన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే 3 వింగ్స్ అయితే ఉంటాయి. ఒకటైతే ఏడీసీ వింగ్, నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ వింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ వింగ్. ఏడీసీ వింగ్కి వచ్చేసేసరికి మనకి లోపలికి అయితే ఎలా ఉండదండి. మెయిన్ బిల్డింగ్ లోపలికి ఎక్కడ వరకు అయితే మనకి వీడియో ఎలా ఉంటుంది, మనం బయట వీడియో తీసుకోవచ్చు కానీ లోపలికి అయితే తీసుకోలేం. నేను మీకోసం అయితే పిక్స్ అయితే యాడ్ చేశాను, పిక్స్లో చూసేయండి లోపల ఎలా ఉంటుంది అని. ఏడీసీ వింగ్ అని చెప్పాను కదా, ఏడీసీ వింగ్ అని వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ అంట. అదైతే ఆఫీస్ రూమ్, అలాగే ఆర్మీ నేవీ వాళ్ళు అది వచ్చేటప్పుడు అయితే ప్రెసిడెంట్స్కి సెక్యూరిటీ పర్పస్కి అందులో అయితే ఉంటున్నారంట. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ వింగ్. ఈ సెంట్రల్ వింగ్లో అయితే 12 రూమ్స్ ఉంటాయంటే. ఆ 12 రూమ్స్ వచ్చేసి డైనింగ్ హాల్, కిచెన్ హాల్, స్టడీ రూమ్, స్టాఫ్ రూమ్, ఇలా డాక్టర్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అదే వచ్చినప్పుడు ప్రెసిడెంట్స్తో పాటు వాళ్ళందరూ అయితే ఉండనుకుంటుందంట. ఇదంతా అయితే లైమ్ స్టోన్ అలాగే టేక్ వుడ్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారంటండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పట్లో బిల్డింగ్స్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. ఇంకెలా రైట్కి వచ్చేస్తే మనకైతే కిచెన్ టన్నల్ అయితే కనిపిస్తుందండి. కిచెన్ టన్నల్ లోపల వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడికి రాకముందే కొన్ని వీడియోస్లో అయితే చూసాను. నేను చూసిన దానికంటే లోపల అయితే వ్యూ చాలా బాగుంటుందండి. మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా నేను ముందు చెప్పాను కదా, మనకైతే ఇది 1947 ఆగస్టు 15 వరకు కూడా మనకి బ్రిటిష్ వాళ్ళు అయితే ఇది బంగ్లాగా యూజ్ చేసుకునేవారంటండి. తర్వాత దీన్ని అయితే 1948లో పోలార్ ఆపరేషన్కి అయితే యూస్ చేసుకున్నారంట. తర్వాత ఈ బిల్డింగ్లో మనం గెలిచిన తర్వాత ఇండియాలో అయితే మెచ్ చేస్తారంటండి. టోటల్ 97 ఎకర్స్, అలాగే బిల్డింగ్తో పాటు 60 lakhsకి అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఇచ్చేసారంట. సో అప్పుడు నిజాం వాళ్ళు మనకి ఈ బిల్డింగ్ అయితే కేవలం 60 lakhsకే మన సెంట్రల్ గవర్నమెంట్కి అయితే అమ్మేశారంటండి. ఈ కిచెన్ టన్నెల్లో అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. పూర్వం మనం ఎలా వంటలు అవి చేసుకునే వాళ్ళం, లైక్ మనకు ఆహార పదార్థాలు అవి ఎలా దొరికేవి, మన ప్రెసిడెంట్స్ అప్పట్లో ఎలా ఉండేది అని మొత్తం వ్యూ అయితే ఉంటుందండి. మీరు కూడా కంప్లీట్గా వీడియో మొత్తం స్కిప్ చేసేయకుండా చూసేయండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వీడియోలో. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రెసిడెంట్ వింగ్ అండి. మీకు ముందే చెప్పాను కదా 3 వింగ్స్ అని. ఈ ప్రెసిడెంట్ వింగ్లో అయితే ఓన్లీ ప్రెసిడెంట్స్ మాత్రమే స్టే చేస్తారంట. ఇక్కడికి ఇప్పటి వరకు ఉన్న మన 15 మంది ప్రెసిడెంట్స్ కూడా వచ్చి ఇక్కడైతే స్టే చేశారంటండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్ ఇందులోనే స్టే చేస్తారంట. ఇంక ఇలా ఇటు పక్క వచ్చేస్తే మనకి ఇక్కడ హిస్టారికల్ ప్లేస్ ఉందండి, ఈ నేషనల్ ఫ్లాగ్. ఇక్కడ ఈ నేషనల్ ఫ్లాగ్ చాలా చరిత్ర ఉందంటండి. ఇది మనకి హైదరాబాద్లోనే ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్. అంటే ఇక్కడ హోస్ట్ చేసిన తర్వాత ఎక్కడైనా మనకైతే హోస్ట్ చేస్తారంట. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే టోటల్ డెక్కన్ సెట్ ఆఫ్ హైట్లోనే ఇక్కడే ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేస్తారంట. ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత మిగిలిన ఎక్కడైనా హైదరాబాద్లో ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుందంటండి. ఈ ఫ్లాగ్ అయితే చాలా హిస్టారికల్ ప్లేస్ యొక్క స్పెషాలిటీ అయితే ఉందండి. అండ్ ఈ మొత్తం ఈ రాష్ట్రపతి భవన్లో మనకి ప్రెసిడెంట్స్ వచ్చినప్పుడు మాత్రం మిగిలిన వాళ్ళకైతే ఎలా ఉంటుందంటండి, ఓన్లీ సీఎం అండ్ గవర్నర్కి మాత్రమే ఎలా ఉంటుందంట. మిగిలిన అన్ని రోజుల్లో మనమైతే విజిట్ చేసి ప్లేస్ మొత్తాన్ని చక్కగా అయితే చూడొచ్చండి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలంటే మనకు రాసి పెట్టి ఉండాలండి. ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ గురించి మనం తెలుసుకుని అలాగే కొంతమందికి తెలియపరచడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. సో ఇంక ఇలా పక్కకు వచ్చేస్తే మనకి ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి. చైల్డ్ గార్డెన్స్, సమ్ ఏదో డిఫరెంట్ పార్కులు అవన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలతో వచ్చినప్పుడు కూడా ఫుల్ టైం పాస్ అయితే చేయొచ్చు. నేను వెళ్ళినప్పుడు అయితే చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. వాళ్ళతో అయితే ఫుల్ టైం పాస్ అయిపోయింది. వాళ్ళందరూ సమ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి వచ్చారంట. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నాకైతే చాలా ముచ్చటేసింది అనుకోండి పిల్లలందరినీ చూసినప్పుడు. ఇంక ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే చాలా ఉన్నాయండి. సమ్ మేజీ క్రాప్స్ అనేసి, అలాగే చైల్డ్ యొక్క స్పెషల్ పార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మంచిగా గ్రీన్ కలర్ చెట్లని కట్స్ చేసి బ్యూటిఫుల్గా అయితే మనకు చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు కూడా చూసేయండి, చాలా అద్భుతంగా అనిపిస్తాయి మీకు కూడా. చెప్పాను కదా ఇక్కడ ఇంకా చాలా నాలెడ్జ్ షేర్ చేసుకునేవి అయితే ఉన్నాయని. ఇక్కడైతే చిన్నపిల్లల కోసం సంబంధించి ఆర్ట్ గ్యాలరీ అయితే అరేంజ్ చేశారండి. అంటే లోపల న్యాచురల్గా మనం బావిలోంచి ఎలా వాటర్ తోడొచ్చు బిందెలతో అనేసి ఇక్కడ ఒక డెమీ ప్రాజెక్ట్ అయితే చేసి పెట్టారండి. నేనైతే జస్ట్ ప్రాజెక్ట్ వరకే ఉంటుంది అనుకున్నాను, కానీ కాదు. ఈ ప్రాజెక్ట్ని బయట కూడా ఇంప్లిమెంట్ చేసి వాటర్ అవన్నీ ఎలా తోడొచ్చు అనేది మనం బుల్ కార్ట్స్ యూస్ చేసి న్యాచురల్ ఫార్మింగ్ యూస్ చేసి అనేది ఇక్కడైతే ఉందండి. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి ఎలా తోడుతున్నారు అందులో. అక్కడ
మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ తొట్టుతో వాటర్ అయితే పైకి తోడుతున్నారు. అక్కడ ఒక మనిషి తోడుతున్నట్టు మీకు కనిపిస్తుంది కదా, కానీ కాదు. కింద అయితే 2 బుల్ కార్ట్స్ అయితే అటాచ్ చేశారు దానికి. ఆ బుల్ కార్ట్స్ అయితే ఫ్రంట్కి లాగి దాంట్లోంచి వాటర్ అయితే తోడుతున్నాయండి. ఈ అద్భుతమైన వ్యూ మీకు కూడా చూపించేద్దామని నేనైతే ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసి ఇదైతే మీకోసం రికార్డ్ చేశానండి. మీరు కూడా చూడండి బుల్ కార్ట్స్ ఎంత అద్భుతంగా వాటర్ అయితే తోడుతున్నాయో. ఇంక ఇక్కడ లోపలికి వచ్చేస్తే చాలా టైప్ ఆఫ్ గార్డెన్స్ కూడా ఉన్నాయండి. హెర్బల్ గార్డెన్స్, రాక్ గార్డెన్స్ అని. ఈ రాక్ గార్డెన్లో అయితే ఇది చాలా హైలైట్ అండి. పైనుంచి వాటర్ పడుతూ దక్షిణామూర్తి అలాగే నందీశ్వరుడు శిలా విగ్రహాలు అయితే చెక్కారు. ఇక్కడ ఇవి చూస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోలేదు. చాలా టైం ఇక్కడే స్పెండ్ చేశాను నేను. ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఎంత నచ్చాయో. పక్కనే క్యాక్టస్ గార్డెన్స్ అలాగే రాక్ గార్డెన్ అని చెప్పాను కదా, వాటర్ క్యాస్కేట్స్, ఇవన్నీ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. లోపలైతే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట. నాకైతే టైం లేక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కావాలంటే గంట ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల సైనింగ్.